ఇరాన్ సైన్యం హౌతీ తిరుగుబాటుదారులు అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలను స్తంభింపచేసిన నేపథ్యంలో అమెరికా వైమానిక దళం వరుసగా 13వ రోజు రాత్రి కూడా ఇరాన్లోని వ్యూహాత్మక సైనిక లక్ష్యాలపై భారీ దాడులు నిర్వహించింది. ఎర్ర సముద్రంలో 2 సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీలు డ్రోన్, క్షిపణుల దాడులు జరిపి బాబ్ అల్ మండల్, హర్ముజ్ జలసంధి వంటి కీలక నౌకా రవాణా మార్గాలను స్తంభింపచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ వారికి సైనిక పరంగా వారిని దారుణంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. యుఎస్ సెంట్రల్ కమాండ్ తాజాగా ఐఆర్జీసీకి చెందిన డ్రోన్ నిల్వ కేంద్రాలు, సైనిక కమాండ్ సెంటర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, తీర ప్రాంత నిఘా సైట్లపై బాంబర్లతో విరుచుకుపడింది. మరోవైపు ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం టెహరాన్, ఖొందాబ్, కోర్రమాబాద్, బందర్ అబ్బాస్, హర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో భారీ పేలుళ్లు స్తంభించాయి. అయితే ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీసి అంతర్జాతీయ నౌకలను వారి నుండి ఉన్న ముప్పును తగ్గించడమే లక్ష్యంగా చేసిన ఈ దాడులు విజయవంతంగా పూర్తయినట్లు అమెరికా ప్రకటించింది. అంతకుముందు ఇరాన్ మద్దతు గల యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు రెడ్ సీలో ప్రయాణిస్తున్న 2 సౌదీ చమురు ట్యాంకర్లపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేశారు. సౌదీ అరేబియాపై తాము విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఉల్లంఘించినందుకే ఈ దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. దాంతో ఇప్పుడు ఆ మార్గంలో గుండా వెళ్లే పలు నౌకలు దారి మళ్లించుకుంటున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో దానికి ప్రత్యామ్నాయంగా వాడుతున్న బాబ్ అల్ మండేబ్ జలసంధిని కూడా హౌతీలు ఇప్పుడు దిగ్బంధించారు. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 25% వరకు రవాణా చేసే ఈ 2 ప్రధాన మార్గాలు స్తంభించిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఈ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్కు $100 మార్కు దాటాయి. ఈ పరిణామంతో ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ హౌతీలపై భారీ సైనిక దాడి చెప్తామని హెచ్చరించారు. ఇరాన్కు ఇంకా బుద్ధి రాలేదని, అందుకే తదుపరి చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా నౌకలకు లేదా సరుకులకు జరిగే నష్టాన్ని అమెరికా నియంత్రణలో ఉన్న ఇరాన్ ఫ్రోజన్ ఫండ్స్ నుంచి పూర్తిగా వసూలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను తయారు చేయకుండా అడ్డుకుంటామని అమెరికా పునరుద్ఘాటించింది. ప్రస్తుతం బ్రిటన్ వంటి అంతర్జాతీయ మిత్రదేశాలు కూడా తమ వాయుసేనలను అప్రమత్తం చేయడంతో పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. రాబోయే 2-3 రోజులు పశ్చిమాసియాకు కీలకంగా మారనున్నాయి.